పోయి శుభ్రంగా పక్కన పడేది పోతే ఇవాళ ఈ ఓట్లు ఎట్టు పోయిన ఓట్లు ఎవడన్నా ఫంక్షన్ పెట్టుకోవాలని పెట్టుకోడు. అయితే పంగం పెట్టుకున్నాడు మంచిది. ఎందుకు పెట్టుకుంటారు? జనం తక్కువ కొంటారు. అయితే ఏదన్నా ఇంకా అత్యవసరం సాంగ్ యాడ్ చేయకుండా ఆయన జోకులు యాడ్ చేయొచ్చు ఈ వీడియోలో. పెట్టుకోర్లే, ఎవరు రాకుండా పెట్టుకుంటారు. మాట్లాడు. అది సీటీ పట్టుకొని నిలబడాలి వెనక గొల్లపూడిలోనా మా చెట్టు కింద ఉండేదాకా హోటల్ సిగ్నల్ అవతాలేక కందుకూరు సిగ్నల్ అవతాలు బజార్లో కొద్దిగా ముందుకు పోతే వీళ్ళకి హోటల్ ఉంది. ఎక్కడ తీసుకొని వాడు వీడు తింటుంటే వాడు పెట్టి ఉంటాడా, మళ్ళీ వాడు లేచిన దాకా ఉండాలి. ఆ తినేవాడు మళ్ళీ పెట్టాడు 3 వాళ్ళు అట్లా ఉంటది. ఇంకా బాగుంటది బేపన వాళ్ళ భోజనం అంటే అంత మొత్తం శుభ్రంగా వాడు లేచిన దాకా ఉండాలి. ఆడ ఇంకా అటు ఇటు ఆడ పెడతారు వాడు కూర్చోడు. ఇది మంగళగిరా? విజయవాడ మంగళగిరా? మంగళగిరి దాటిందిలే, విజయవాడ ఇంకా రాలా. ఇప్పుడు ఇదే ఊరు చెప్పండి. ఇదే ఇప్పుడు ఇదే ఏరియా విజయవాడ. ఇది తాడేపల్లి. తాడేపల్లి తాడేపల్లి జగన్మామయ్య ఊరు. జగన్మామయ్యదే. పిల్లడు చూడు ఒకడు జగన్మామయ్య కోట వేయాలని చెబుతాం మా ఇంట్లో. అబ్బా రెపరెపలు ఆడుతుంది మన జెండా పచ్చంగా. ఆడు బాగుంది. 2 రోజులు కాముకున్నా ఎవడో కాదు అల్లవాడు దాంట్లో అన్నట్టు రేపు మధ్యాహ్నానికి అన్ని తెలిసిపోతాయి ఎవరు గెలిచేది కూడా. వాళ్ళ సర్వేలు తేలిపోతుంది. అట్ట కాదు, సాయంత్రం సర్వే అయిపోద్ది. వాళ్ళు చెప్తారుగా మీడియా వాళ్ళు. మొన్న చెప్పరా తెలంగాణలో రేవంత్కి ఎన్ని వస్తాయి, టీఆర్ఎస్కి ఎన్ని వస్తాయి అని. 35 నుంచి 40 అన్నాడు, అట్టే వచ్చినాయి 39. ఇదే వాళ్ళు ఇంకెందుకు మరి అంత వాళ్ళకి ఎన్ని చెప్పారు? వాళ్ళకి 110 వస్తాయి అన్నారు, వచ్చినాయి అట్లా. నువ్వు చూడు కావాలంటే సాయంత్రం 6:30 తర్వాత 7 తర్వాత ఇను ఎవరికి వచ్చేది చెప్తాడు వాళ్ళు. సరే ఇప్పుడు ఇద్దరు చెరగట్టు కూర్చొని ఉంటారు. వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళకి తెలుసుకోవాలి. ఎవరికి పడదు తెలుసు, ఎవ్వరికీ తెలీదు. గవర్నమెంట్ మొత్తం ఏంటి అడగడానికి ముద్ర పడుతుంది. నువ్వు గుర్తుకి ముద్ర వేసినప్పుడు నీకు ఆడ గుర్తు, నువ్వు వేసిన గుర్తు అద్దంలో టీవీలో కనపడింది చూసినవా? మరి టీవీలో కనపడినప్పుడు వాళ్ళకి ఏంటంటే అది మీరు వేసిన వాళ్ళు తప్పేసారా? నీకు సాయంత్రం 7:30కి 8 కనుక సర్వే రాబోతు చూడు. సరే, అదే సర్వే అదే లెక్కింపు రాదు. సరే ఇప్పుడు ఏంటి బాధ? రాదు.
నీకు నచ్చినంత మాత్రం వాళ్ళు మారిద్దా? వాళ్ళంత మాత్రాన అక్కడ వాళ్ళు ఓట్లు వేసి వాళ్ళు కన్ఫర్మ్ చేసి చెబితే అసలు ఇక చేయటమే అనవసరం. ఏచే ఓటింగ్ ఆ యంత్రాలే చెబుతాయి. అయ్యి ఎట్ట చెబుతాయి? యంత్రాలకి ఎట్ట చెబుతాయి అంటే బాగా చెబుతుండు. ఎట్ట చెప్పకపోతే నీకు 120 అడుగులు సముద్రంలో ఉన్నదాన్ని ఎట్ట కనుక్కుంటున్నావు? అవును స్వామి, నీకు ఆడ అసలు ఏమి లేకుండానే ముందుకు ముందే నీకు ముందే ఇప్పుడు నువ్వు 8ంటికి కనుక అన్నం తిన్నాక మొదలు పెడితే అరిగిపోద్ది. ఆ. రాదు. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఎనిమిదింటికి మొదలెడతాం. మొన్న తిన్నాక మొన్న 6:30కి ఎలక్షన్ అయిపోయింది. 7ంటికే సర్వే వచ్చేసింది. 40 నుంచి 35 వరకు టీఆర్ఎస్ అని. మరి ఏమనుకున్నావు? పోయినసారి జగన్ కు 110 అన్నాడు, అట్టే వచ్చి వీళ్ళు రాజకీయాలు మాట్లాడుతున్నారు, మీరు పట్టించుకోకండి. సరదాగా మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. మీరు సీరియస్ గా తీసుకోవద్దు. చెప్పిందే వాళ్ళు సరదాగా మాట్లాడుతున్నారు, 10 మంది ఉంటారు మీడియా వాళ్ళు. సీరియస్ గా తీసుకోవద్దు ప్లీజ్. నువ్వు అట్ట అనుకుంటా. అసలు నీకు ఒక విషయం తెలుసా? నువ్వు ఓట్లు వేసాక మీడియా చెప్పిందని అంటున్నావు. సామాన్యులు మనుషులు చెప్పారు తెలుసా? ఒక్కొక్కరు 5 లక్షలు 10 లక్షలు కాల్చారు కాంగ్రెస్ వచ్చిద్దని. ఎప్పుడు మొన్న తెలంగాణ మీద. మీడియా వాడు అసలు మీడియా వాళ్ళు చెప్పక ముందే స్వామి, ఎందుకంత గట్టిగా మాట్లాడుతున్నారు? అసలు మీడియా వాళ్ళు చెప్పక ముందే డబ్బులు కాశారు. ఎప్పుడంటే 2 సార్లు ఆయన వచ్చింది కాబట్టి ఈసారి వస్తారని. అవును, వాడు అంచనా వేసుకున్నాడుగా, సామాన్యుడు వేసుకున్నాడు అంచనా. సీట్లు ఎన్ని వచ్చేది కూడా చెప్పిండు కదా. అదే సామాన్యుడు, అసలు వాళ్ళు చెప్పక ముందే సామాన్యులు డబ్బులు కాశారు. పార్టీ వస్తుంది అన్నాడు, సీట్లు ఎన్ని వచ్చేది మీడియా వాళ్ళు చెప్తారు. సర్వేలో వస్తుంది, ఎందుకు అలా అరుస్తున్నావు? సర్వేలో వస్తుంది. అసలు మామూలుగా వాళ్ళు ఇప్పుడు సరదాగా మాట్లాడుతున్నారు, సాయంత్రం ఏంటి సీరియస్ కాదు. కాదు, కామెంట్లు వస్తాయి నిజంగా, వాళ్ళ పార్టీ నుంచి కామెంట్లు వస్తాయి. సాయంత్రం ఇదంతా సరదాగా ఆర్గ్యూ చేసుకుంటున్నారు అంతే, ఆల్రెడీ సీరియస్ మ్యాటర్ కాదు. 3 నెలల నుంచి డబ్బులు ప్లీజ్ కడుతున్నారు. అర్థం చేసుకోండి. అవునబ్బా, ఇప్పుడు పోయినసారి థ్యాంక్ యూ. జగన్ వచ్చిండు కదా, ఈసారి చంద్రబాబు